నెల్లూరు నగరంలోని విఆర్ల కళాశాల 1989-94 పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం సాయంత్రం నెల్లూరు యష్ పార్క్ లో అత్యంత ఆహ్లాదకరంగా సాగింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత నాటి విద్యార్థులు అనేక వృత్తుల్లో రాణిస్తూ ఒకసారి ఆత్మీయంగా కలవడంతో వారిలో భావోద్వేగం పెళ్లిపెత్తింది. అనేక మంది న్యాయవాదులుగా, లెక్చరర్స్ గా స్థిరపడి ఉన్నామని ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. నాటి అనుభూతులను పంచుకున్నారు. అనంతరం 1989 నుంచి 94 వరకు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన నాటి గురువులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఈ బ్యాచ్ లో మృతి చెందిన 13 మందికి స్మరించుకుని నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యప్పరెడ్డి, దుర్గా ప్రసాద్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు బద్దేపూడి రవి తదితరులు పాల్గొన్నారు. 1984 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ గెట్ టుగెదర్గా అందరం కూడా కలవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే మాకు విద్యను బోధించారో ఆ యొక్క గురువులని గుర్తు చేసుకొని వాళ్ళని సన్మానించడం జరిగింది. మరి అదేవిధంగా గురువుల యొక్క ఆశీస్సులు కూడా స్టూడెంట్స్కి మేము అందరం కూడా పొందడం జరిగింది. మరి గత 30 సంవత్సరాల నుండి ఫోన్లో టచ్లో ఉంటూ కొంతమందిని కలుసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మా యొక్క క్లాస్మేట్స్ అందరూ కూడా ఒకరినొకరు పరిచయ కార్యక్రమం చేసుకోవటం, వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులు ఎప్పుడైతే వాళ్ళ గురువులను తలుచుకుంటారో మరి ఆ యొక్క విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి ఏ విధంగా వెళ్తారో ఆ విధంగా మేము కూడా ఈరోజు మాకు చదువు చెప్పిన లాలో ఉన్నటువంటి గురువులందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా యొక్క స్నేహితులందరూ కూడా అటెండ్ అయినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. తిరుపతి ప్రాక్టీసు ఇక్కడ 89 to 94 ఈ విద్యార్థులతో అంటే మాతోటి సహచరులతో విద్యాభ్యాసాన్ని కొనసాగించినాము. అందరూ మిత్రులు సహకారంతో ఇక్కడ ఈ సమ్మేళనం జయప్రదంగా గావించబడినందుకు అయ్యప్పరెడ్డికి, దుర్గాకి, మా రవికి, రాంప్రసాద్ రెడ్డి ఎక్కువ తీసుకున్నాడు. వాట్సాప్లో చాలా యాక్టివ్గా తీసుకున్నాడు. బావా, నెల్లూరు బావా, ఆయన సహకారం కూడా మరవలేంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషకరంగా ఈ సమ్మేళనాన్ని ముగిస్తున్నాం. పత్రికా మిత్రులకు నమస్సమాంజలి. ఈరోజు 1989-94 విఆర్ లా కాలేజీ న్యాయ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం యష్ పార్క్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మా పూర్వ విద్యార్థులందరూ పాల్గొన్నారు. అలాగే మాకు విద్యను చెప్పిన గురువులు 5 మంది, వరప్రసాద్ గారు, వంకి పెంచలే గారు, జానకరామయ్య గారు, మరియు ఇంకే పరశురామ్ గారు, అందరూ కృష్ణకుమార్ గారు అటెండ్ అయ్యి మమ్మల్ని అందరినీ దీవించారు. ఈ కార్యక్రమాన్ని నా స్నేహితులందరూ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను విఆర్ లా కాలేజీలో 89-94 5 years కోర్స్ చదివాను. ఆ తర్వాత నాకు ఈ డిగ్రీ ద్వారా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్, LLM, PhD చేసి గత 11 సంవత్సరాలు విఆర్ లా కాలేజీలో నేను అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఈ డిగ్రీ మాకు ఎంతో వాల్యూ ఇచ్చింది. అందుకనే ఈరోజు మేము 89-94 5 years కోర్సు విద్యార్థులందరూ కూడా కలిసి, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ కలిసి మా యొక్క పూర్వ లెక్చర్లు అయినటువంటి వెంకి పెంచలయ్య గారు, అదేవిధంగా కృష్ణకుమార్ సారు, జె వరప్రసాదరావు గారు, జానకిరామయ్య గారు, పరశురామ్ గారు వీళ్ళని సన్మానించుకోవడం జరిగింది. ఈ దినము మాకెంతో శుభ దినముగా మేము భావిస్తూ సంతోషకరమైనటువంటి ఇలాంటి సమయం మాకు మళ్ళా దొరికిందని దాన్ని కూడా మేము ఆనందంతో మా స్నేహితులతో మేము కలిసి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం, దీనికి సహకరించినటువంటి మా యొక్క క్లాస్మేట్స్ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్ వారికి మేము సదా